బ్రహ్మచారిననే అవుతా. బ్రహ్మచారి అవుతావా? నేను రామ్ గోపాల్ వర్మ సినిమాలో దయ్యాన్నవుతా. ప్రిన్సిపల్ గారు ఏంటి ఏమైంది? ఏంటి సార్ అర్జెంటుగా రమ్మన్నారు? చెప్పడానికి నోరు రావట్లేదండి. అయితే ముక్కుతో చెప్పండి. మీరు చెప్పండి సార్. ఏం చెప్పమంటారు సార్? పిల్లల నోట్లో ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. పర్వాలేదు, ఈ రాత్రికి అనుకోండి. ఓయ్ నోర్ముయ్, అసలు ఏం జరిగింది సార్? నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? ముసల్దాన్ అవుతాను. ఈ ముసల్ దానికి నేను చెల్లినవుతాను. అబ్బా, అడిగింది మిమ్మల్ని కాదు తల్లి. ఓ నేనే సార్. నేనైతే ఈ ముసలాళ్ళకి కుర్రెత్తనవుతాను. చిచ్చి, మీరు ఇలా ఉండబట్టే ఆ పాప అలా తయారైంది. ఏమైందండి? ఏంటంటే ఏం చెప్పనండి. పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే మీ మేనకోట్లు ఏం చెప్పిందో తెలుసా? క్లాస్లో నేను లేను కదా సార్, నాకు తెలియదు. చెప్పండి. పెద్దయ్యాక ఏమవుతావు అంటే ఇద్దరు పిల్లల తల్లిని అవుతానంటుంది. ఇద్దరు బిడ్డల తల్ల? అవును, నేను బ్రహ్మచారిని అవుతా అని తెగేసి చెప్తోంది. బ్రహ్మచారా? నేను బ్రహ్మచారినే అవుతా. చంపుతా. సారీ సార్, దీంతో నేను మాట్లాడతా. అలా ఎందుకందో నీకు అనుకుంటా. కనుక్కోండి. పదా కనుక్కోండి, లేదా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన అలానే ఉండిపోతుంది. ఇంత చిన్న వయసులో ఇలాంటి ఆలోచనలు రాకూడదు అసలు. అలాగే సార్, నేను చూసుకుంటాను. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి సమాధానాలు చెప్పకుండా చూసుకుంటాను. సరే సరే. ఓకేనా? పదండి. ఏంటమ్మా ఇదంతా? నువ్వేంటి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల తల్లినవుతానని చెప్పడం ఏంటమ్మా? తప్పేముందత్తయ్య గారు, పెళ్లి చేసుకోకుండా ఇద్దరు పిల్లల్ని ఎలా కంటారు? నువ్వు చెప్పమ్మా గీత. పెళ్ళంటే అర్థం కూడా తెలియని నువ్వు పెళ్లి చేసుకుంటానని ఎందుకు చెప్పావమ్మా? మీకోసమే నానమ్మ గారండి. నాకోసం? అవునండి. మీ కష్టాలన్నీ తీరాలంటే, మీరు సంతోషంగా ఉండాలంటే నాకు పెళ్ళవ్వాలంట కదండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.